ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి మహా అద్భుతమైన ఆయుర్వేదం. ఆయనే పరంపరా వైద్యులు సుభాష్ గౌడ. సో మరి వీటికి పరిష్కారం ఏంటి? ఈ ఆనెలకు పులిపూర్లకి ఖచ్చితంగా ఆనెలు పులిపూర్లని పూర్తిగా శాశ్వతంగా పాల్గొట్టచ్చు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ చాలా మంది పులిపూర్లు అదేవిధంగా ఆనెలు, ఈ ఆనెలు ఎక్కడ పడితే అక్కడ అవుతా ఉంటాయి. మెయిన్గా కాళ్ళకి, ఎక్కువ అరికాళ్ళకి అవుతా ఉంటాయి. సో దాంతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి పులిపూర్లు ఆనెలు తగ్గడానికి మరి ఎటువంటి మెడిసిన్ వాడచ్చు, అంటే ఆయుర్వేదంలో ఎటువంటి ఔషధం ఉందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం నాటు వైద్యులు సుభాష్ గౌడ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో మరి వీటికి పరిష్కారం ఏంటి, ఈ ఆనెలకు పులిపూర్లకి? చాలా ఈజీగానే ఈ రెండే చెట్లతోనే మనం ఖచ్చితంగా ఆనెలు పులిపూర్లని పూర్తిగా శాశ్వతంగా పాల్గొట్టచ్చు. అది కూడా మళ్ళీ కేవలం 1-2 సార్లు మందు పెడితే అయిపోయింది, మళ్ళీ లేదు, ఆనెలు అనేది మళ్ళీ రావు. దీనికి కావాల్సిన పదార్థం ఏంటంటే మనకు మొట్టమొదట నల్లేరు. ఈ నల్లేరుని తెచ్చి బాగా కచకచకచని దంచేసి ఎండికేసేయాలి. చాలాగా ఒక 2 మక్కర్లను తెచ్చి ఎండేస్తే అది ఎండినాక మనకు ఒక 4-5 కిలోలైనా రావాలి. అలా ఎండేసిన నల్లేరు, అదేవిధంగా ఉత్రేణి. చూడండి, ఇది ఉత్రేణి, ఎర్ర ఉత్రేణి కానీ తెల్ల ఉత్రేణి కానీ ఏదైనా వాడుకోవద్దు దీనికి. ఈ ఉత్రేణి కూడా అంతే, బాగా చెట్లే పెరుకోవచ్చి ఒక 4-5 మోపులు తెచ్చి ఎక్కడైనా ఎండికేసేయాలి. సపరేట్గా కాల్చేయాలి. ఎలా కాల్చేయాలి అంటే ఒక బండ పైన ఇదో గుడ్డ వేసి కానీ లేక ఏదైనా బాండ్లీలో బౌల్లో కానీ వేసి అగ్గిపెట్టారంటే కాలుతూ ఉంటుంది. అలా బాండ్లీలో వేసి కాల్చారంటే కాలిన తర్వాత ఇది బూడిదవుద్ది. 1 కిలో ఉత్రేణి బూడిదకి 5 లీటర్ వాటర్. అదేవిధంగా ఇంకొక బకెట్లో 1 కిలో ఈ నల్లేరు బూడిదకి 5 కిలో వాటర్ పోసి బాగా మిక్స్ చేసేయాలి. 2 మిక్స్ చేయాలి, సపరేట్ ఇదొక బకెట్లో అలా బాగా మిక్స్ చేసి దీన్ని 3 రోజులు కలబెడుతూ ఉండాలి. 3వ రోజు కలపకూడదు, అలా వదిలేసి పై వచ్చిన టేటంతా ఉంచుకోవాలి వాటర్. నార్మల్గానే, మంట మీద కాదు, అంతే. నార్మల్గా బకెట్లో వేసి పెట్టింటాం బూడిద నీళ్ళు. దాంట్లో ఈ బూడిదంతా అడుగును కూర్చొని ఉప్పు అంతా పైన నీళ్ళు కలిసి ఉంటుంది. ఆ నీళ్ళని టేటు నీళ్ళు అంతా వంచుకొని ఒక మంచి ఇనుపు బాండ్లీలో ఈ నీళ్ళు ఆ నీళ్ళు తేట 2 వంచుకొని బాండ్లీలో వేసి ఉడికేసేయాలి, ఉడకబెట్టాలి. అలా బాగా ఉడకబెట్టేకూడదు. ఆ నీళ్ళంతా ఇమురిపోయి దీంట్లో సారం వస్తుంది, ఉప్పు. దీన్ని సపరేట్గా తీసుకోవచ్చు, అవసరం లేదు దీనికైతే 2 కలిపి తీసేసుకోవచ్చు. అలా వచ్చిన ఈ ఉత్రేని నల్లేరు సారాన్ని తీసుకొని ఒక 5 గ్రాములు ఏదైనా ఒక బౌల్లో ఒక 5 గ్రాములు ఈ సారం వేసి, అదేవిధంగా సున్నం, మనం తమలపాకులో వాడే సున్నం ఉంది, ఆ సున్నం కొద్దిగా, ఇంకా సోడా, మా వంటకు వాడే సోడా కొద్దిగా, కొంచెము సర్ఫ్ పౌడర్, బట్టలకు వేసే సర్ఫు లేక 3x సోపు కానీ, ఇవన్నీ కలిపేసాము. బాగా కొద్దిగా వాటర్ వేసి అలా కలిపామంటే పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ని ఎక్కడ పులిపూర్లు వచ్చింటాయి, కొంతమందికి మెడ, కన్రేపుల మీద, సంకల కింద ఉంటాయి, కొంతమంది చేతుల్లో ఉంటాయి, కొంతమందికి ఈపు అలా అంతా ఉంటుంది. అలాంటి పులిపూర్ల మీద అలా పెట్టారంటే చురుకుమని లైట్గా సీమ్ కొరికినాక అట్లా ఉంటుంది. లేదా 1-2 సార్లు 10 నిమిషాల్లో క్లియర్. అవునా? 10 నిమిషాల్లో పులిపూర్లు క్లియర్. 10 నిమిషాల అంతే. ఆనెలు ఉంటే ఒక 4-5 సార్లు పెట్టాలి, 7 సార్లు పెట్టాలి. అది కూడా 1 గంట పొద్దు 2 గంటలు ఆ తాగి క్లీన్ అయిపోద్ది. సో నైట్ పెట్టుకొని పడుకుంటే, ఆనెలకి పెట్టే వాళ్ళు షుగర్ ఉంటే వాడరాదు. ఎందుకు? ఇది ఆనెలకి అన్ని సార్లు పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఆ కాళ్ళు, అరికాలు బొక్కలు పడతాయి. ఆ ఆనె దూరం ముందు అంతవరకు తినేస్తుంది. అందువల్ల వాళ్ళు ఇది వాడకూడదు. ఇంకా మిగతా వాళ్ళు అందరూ వాడచ్చు. అదే షుగర్ పేషెంట్ పులుపురులు ఉంటే వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. అరికాళ్ళకి మాత్రం వాడకూడదు, ఎందుకంటే అది ఎక్కువ పెద్దదవుద్ది. వాళ్ళకి గాయం అయిందంటే మేలు అయ్యేది కొంచెం లేటు. అదొక రీజన్కి వాళ్ళు షుగర్ పేషెంట్లు ఇది వాడకూడదు. మిగతా వాళ్ళు అందరూ చిన్నపిల్లలు ఇంకా పెద్దోళ్ళ వరకు ఎంతైనా ఉన్నాయి. అదే పులుపురులు అనుకోండి, 1 లేదా 2 సార్లు అప్పటికప్పుడే 10 నిమిషాల్లో క్లియర్, అది క్లీన్గా మాడి మసి అయిపోతుంది, ఏముండదు. సో నిజంగా అద్భుతమైన ఒక రెమెడీ చెప్పారు. నిజంగా ఈ అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి మన ఇంట్లోనే మనం చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే, మీకు ఈ మెడిసిన్ కావాలనుకుంటే గురువుగారు ఆల్రెడీ తయారు చేసింది వాళ్ళ దగ్గర ఉంటుంది పౌడరు. సో మీకు నేరుగా డెలివరీ కూడా చేస్తారు. లేదంటే ఇక్కడికి వచ్చి కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి సంప్రదించండి. అదే అడ్రస్కి వచ్చినా కూడా మీకు ఆ మెడిసిన్ కూడా మీకు ఇచ్చేస్తారు. చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్, ఎవరైనా కూడా కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ గురూజీ.